అది పెరిగినా దీన్ని ఏం చేయలేదు. దూరపరచుకోవడం అంటున్నాను. ఏంటమ్మా? దూరపరచుకోవడం వెరీ ఇంపార్టెంట్. అదేంటో ముళ్ళ పొదలు, ఐహిక చింతలు, ఈలోక ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి దాని లోపల. నువ్వు చింతపడద్దయ్యా, నేను చింతపడుతున్నాను ప్రభువు చెప్తుంటే ఇంకా నువ్వు ఇది చింతపడుతున్నావు. చింతపడితే చింతపడు, ఏమవుతుంది? ఏమవుతామా? యు ఆర్ ద లూజర్. నీకు తెగులు వస్తుంది. దేవుడు గోల క్లియర్గా చూపిస్తున్నాడు, లోకంలో ఎటువంటి తెగులు వ్యాపించి ఉన్నదో సహోదరుడా. ఈరోజు నాకు నీకు ఆత్మీయ తెగులు మనకు ఉండకూడదంటే ఏముండాలమ్మా? ఏముండాలి? ఆత్మీయ ఆశ కలిగి ఉండాలి. డిజైర్ ఆఫ్ ఏంటమ్మా? ఆత్మీయ ఆశ, శరీర ఆశ కాదు. ఇప్పుడు మన మాటలు ఒకటేమో చెవికి తాకుతాయి, కొంచెం మైండ్గా వస్తాయి కొన్ని, ఏంటమ్మా? కానీ ఎక్కడ టచ్ కాదు, స్పిరిట్ టచ్ కాదు. నేను చెప్పే మాటలు ఎక్కడికి వస్తాయమ్మా? చెవి మట్టుకు పోతాయి. ఇంకా కొంతమందికి ఏమవుతుంది, ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మైండ్ మట్టుకు వస్తుంది. అబ్బా ఆలోచిద్దానికి బాగుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రెండింటితో ఆగిపోద్ది. కానీ ఎక్కడ టచ్ కాదు, ఆత్మకి టచ్ కావటం లేదు. ఎందుకో తెలుసామా? అది మంచి నెలగా లేదు. నీ ఆత్మ జీవితం అనేది ఆత్మ ఎలా ఉందమ్మా? మంచి నెలగా లేదు. నీ ఆత్మకి ఏమైంది? తోపక్కన జీవితం ఉన్నది. నీ ఆత్మతో పాటు ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి. నీ ఆత్మతో పాటు నీ ఆత్మ రాతి నీళ్ళలో ఉన్నది సహోదరుడా. తద్వారా ఏమవుతుందమ్మా? ఫలించలేకపోతున్నావు. మంచి నీళ్ళ ఆత్మీయ ఆహారం ఉన్నది. శరీరానికి అది కావాలి. ఏది కావాలా? బట్టలు కావాలా, ఆహారం కావాలా కదా. సామాన్యం జనరల్గా ఒక బట్టలు కావాలనిపిస్తుంది, దాని తర్వాత చెప్పులు కావాలి, తర్వాత అన్నీ మామూలు ఆశలు కంపల్సరీ అవసరం కదమ్మా. శరీరానికి ఆశలు ఉన్నాయి. నీ ఆత్మీయ ఆశ ఏది ఉంది ఇక్కడ? ఏ ఆత్మీయ ఆశ నువ్వు చూపిస్తున్నావు? ఆత్మీయ ఆశలు లేవే. డిజైర్స్, ఆత్మకు ఆశలు ఉన్నాయమ్మా. ఆత్మకు ఆశలు ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రార్థించాలని ఆశ పుట్టాలి, ఎల్లప్పుడూ స్తుతించాలని ఆశ పుట్టాలి, ధ్యానాన్ని గుర్తుంచుకోవాలని ఆశ పుట్టాలి. అన్నిటికంటే ఎక్కువగా కన్నీటి జీవితాన్ని జీవించాలని ఆశ పుట్టాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఆశ నీకు లేదంటే ఏంటమ్మా? దేంట్లో ఉన్నావు? తెగుల్లో ఉన్నావు. నేను దాంట్లో కాంప్రమైజ్ కానీ ఉన్నమాట చెప్తున్నాను. అటువంటి తెగులు పట్టిన ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఎందుకు బతకాలి? దేవుడు మళ్ళీ ఇంకొక అవకాశం అనుగ్రహిస్తున్నాడు. మార్చుకోకపోతే జీవితం అంతా కూడా భ్రష్టత్వం. ఇక్కడ సుఖం దొరుకుతుంది అనుకోవద్దు. ఎన్నడూ సుఖం ఉండదు. దేంట్లో సుఖం ఉండదు. నేను అది మాట జ్ఞాపకం చేస్తాను. కోట్లు ఇచ్చినా సంతోషం ఉండదు. కోట్లు వస్తే కోట్ల సంబంధించిన బాధలు పెరుగుతాయి, కోట్ల బాధలు పెరుగుతాయి. అవునా కదా? లక్షలు వస్తే లక్షల బాధలు పెరుగుతాయి, వేలు వస్తే వేల బాధలు పెరుగుతాయి. అంతే. అది దాంతో వచ్చిన లింక్. అది కాదు మనకు కావాల్సింది. ఏంటమ్మా? వీ నీడ్స్ మోర్. మన లోపల కన్ఫ్యూషన్, మన కన్నీరు అనేది రావాలి. ఆత్మీయ ఆశలు మనం పెంచుకోవాలి. ఆత్మీయ ఆశ ఎంతగా మనం పెంచుకుంటున్నాము. మన సహోదరుడు జోసెఫ్ అక్కడ ఉండి ఆయన మాట్లాడే మాటలు నిజంగా నా జీవితాన్ని నన్ను ఎంతగా పురిగొల్పుతున్నాయో. నాకు చాలా ఆనందం అవుతుందమ్మా. యవనస్తుడు అక్కడుండి ఆ విధంగా తాను జీవించగలుగుతున్నట్టే దేవుని నామమున వందనాలు. ఎందుకు దేవుడు అదే మాట జ్ఞాపకం. ఆయన ఒకటే మాట, ఆ దినా నుంచి డిసెంబర్ 7వ తారీఖు నుంచి నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. నాకు నేను ఏదైతే కోల్పోయినా వాటన్నిటి కోసం కూడా ఆయన చెప్పిన మాట ఏంటండి, వాటన్నిటి కోసం కూడా నేను ఎన్నో పోగొట్టుకున్న సంగతి నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే నేను సొంతంగా దేవుని దగ్గరకు వచ్చి ధ్యానిస్తున్నానో, ఎప్పుడైతే కన్నీళ్ళు కారుస్తున్నానో నా జీవితం అంతా మారిపోయింది అంకుల్ అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు నిజంగా మరి సిగ్గు లేదా అని మనం నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మై సెల్ఫ్. మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అంటే అనిపించుకున్నా సరే మీరు ప్రశ్నించుకోండి. కానీ సిగ్గు లేదా అనే సంగతి నన్ను నేను ఆలోచిస్తున్నాను. 7వ తారీఖున
నా భార్యని నేను కోల్పోలేదా? మీ ఆంటీని మీరు పోగొట్టుకోలేదా? మీ సహోదరుని మీరు పోగొట్టుకోలేదా? ఏం బ్రదర్, కాదా? మీ సహోదరి కాదా? మరి ఆయనలోనే జరగాల, అది ఆయనలోనే జరగాలమ్మా. యేసుప్రభు రక్తం కారిస్తే నా కోసం కాదు, యేసుప్రభు అందరికీ ఒకడే. అట్లనే ఒక కార్యం అనేది అందరికీ జరగాలని దేవుని చిత్తం అవుతున్నది. ధ్యానం మీద లక్ష్యం ఉంచాడు, కన్నీటి మీద లక్ష్యం ఉంచాడు. తాను పోగొట్టుకున్నా నేను బాధపడ్డాడు. ఇంతకాలం నేను ఏదో పైకి మాత్రం అంకుల్ అని నేను తప్పు చేయకుండా దేవుని వాక్యం నేను దేవుని ప్రార్థన చేసుకుంటూ అంత మట్టిగా ఉండేవాడిని. కానీ ఆ సత్యాన్ని గురించిన ఆలోచన నాకు లేదు. అది నేను తెలుసుకోవాలని ఆశ నాకు లేకుండా పోయింది. ఈరోజు మన జీవితాలు అట్లే ఉన్నాయి. తప్పులు చేయకుండా ఉంటున్నాం, పాత జోసెఫ్ లాగా. కానీ ఏదమ్మా, ఆయన ఎప్పుడు కూడా వేరే చర్చకు పోలేదు, వేరే మాటలు లేదు, ఏ ప్రసంగికుడు మాటలు లేదు, ఏ వేరే పాటలు పాడవాలి, ఏ వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, సినిమాలు చూడలేదు, ఏది చెడ్డ పనులు ఏమీ లేవు. మనలో చాలామంది వరకు జీవించాడు అట్లా. కానీ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. దేర్ ఈజ్ అ కార్యం డేట్ చెప్తూ ఆ దినాన్ని నుంచి నాలో గొప్ప కార్యం జరిగిందంటే అన్నట్టు నా జీవితం ఎంతో నా ఆత్మలు ఆశలు పెరిగిపోయినాయి. నా ఆత్మలు ఆశ పెరిగిపోయింది. ఈరోజు ఎందుకు పెరగట్లే అన్న? ఏం చూసుకొని మనము విర్రవీగుతున్నామో నాకు అర్థం కాదు. విర్రవీగుతామమ్మా. ఇంకా మనకి మరి కర్ఫ్యూ చేసి ఇంట్లో పడేసి ఉన్నాను. అవునా? ఈ లాక్డౌన్ ఎంతమంది దేవుణ్ణి ఆరాధించగలిగారు? ఈ లాక్డౌన్ టైంలో ఎంతమంది ప్రార్థించగలిగారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ఇంకెక్కువగా పఠించగలిగారు? ఎప్పుడు అదేం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇదేం వచ్చింది అంటే టేక్ సమ్ టైం. నిన్ను బయటికి పోని ఇంట్లో పడేస్తే కూడా నువ్వు దేవుని వాక్యం చదివి ధ్యానించకపోతే ఏంటి? పైన స్తుతించుకున్నారు, ఒక అరగంట సేపు పాట పాడుకుందామని చెప్పి సహోదరులు ఇక్కడే ఉన్నారు కదా. నేను పిలుద్దాం అనుకున్నా, కానీ మీలో ఆశ కలగాలని ఆశపడ్డా. మీరు పాడుకున్నారా? పాడుకోండి. ఆశ ఎక్కడదమ్మా? దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతుంది కనుక ఇది ఆత్మీయ యొక్క ఆశ అనేది ఎప్పుడు పుట్టిందంటే సహోదరుడా, కన్నీరు మాత్రమే ఆత్మీయ ఆశని పుట్టిస్తుంది. కన్నీటి జీవితం లేకపోతే ఆత్మీయ ఆశలు మీకు అర్థం కావు, ఎవరికి అర్థం కాదు. అటువంటి ఒక దౌర్భాగ్య జీవితాన్ని మనం జీవించకుండా గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు సరి చేసుకుంటూ దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా.